హాయ్ ఫ్రెండ్స్, అందరికి బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రొయ్యలు, వెండి రొయ్యలు ఇన్ గోంగూర కాంబినేషన్ చేసినట్టు నేను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మంచిగా వేపుకోవాలి. రొయ్యలు వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నట్టు, మంచిగా కడుక్కొని అవి పక్కకు పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత, మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకేముంది, ఇంకా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత ఇంకా గోంగూర వేసుకోవాలన్నట్టు. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, అందుకనే చెప్తున్నా మీకు. ఇంకా రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్ వచ్చింది. టేస్ట్ విషయానికి వస్తే ఇంకా గోంగూర వేసేసుకుంటున్నా. అవి మగ్గిన తర్వాత గోంగూర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. బాగుంటుంది రెసిపీ, మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగా వచ్చింది అన్నట్టు. ఇంకా మా ఆయన కూడా అదే చెప్తాడు మీకు. చూడండి లాస్ట్లో ఇంకా ఫుల్ వీడియో పెడతా, అప్లోడ్ చేస్తాను నేను, చూడండి ఓకేనా. ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకోవాలన్నట్టు. అవి వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని అవి కూడా కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలన్నట్టు. ఇంకా బాగుంటుంది ఓకేనా. ఇక్కడ వచ్చేసి రొయ్యలు వేసుకుంటున్నాను నేను. రొయ్యలు వేసుకున్న తర్వాత అది కూడా కలుపుకొని మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి కలుపుకొని. ఇంకా మీరేం రెసిపీ చేసి ఈరోజు ఏం బాక్స్ పెట్టిర్రు మీ హస్బెండ్స్కి? మా హస్బెండ్కి అయితే ఇదే పెట్టిన నేను. ఇంకా పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఇంకా మా లించి స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి నాకు కొంచెం అంత టైం అంత సేవ్ అవుతుంది. ఇంకా నేను అందుకనే ఏదో కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నట్టు ఇట్లా. ఇంకా అవి మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. పుల్లగా కమ్మగా బాగుంటుంది. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా. ఇక్కడ వచ్చేసి మా ఆయన చెప్తాడు